అన్నా ఎలా ఉంది? రామ్మోహన్ దగ్గర చూస్తావు దీన్ని చూడు. నీ పుట్టినరోజు కేక్ మీద ఏం రాశానో చూడు. పుట్టినరోజు శుభాకాంక్షలు హైటెక్ ఐటమ్. ఎరా నేను మొగాన్ని ఇలా రాశారు. ఒకవేళ అమ్మాయిగా పుట్టుంటే మగాడిగానే మొహం చూడబద్దు కావట్లేదు. ఆడదానిగా ఊహించుకోవడం కూడా కష్టం. బక్క కొంగ ఏదేమైనా నువ్వే అన్న మా హైటెక్ ఐటమ్ గాడివి. రే మీరు ఎంత పొగిన్నా ఈ సంవత్సరం పెద్ద డీల్ ఇస్తాడు అనుకుంటే ఇవ్వడం లేదురా. అయ్యయ్యా అయితే నువ్వు ఐటమ్ గాడివి కదా. అదేరా శేఖర్ బాబు పనిచ్చాడు కదా. ఏం పనిచ్చాడు రా? శేఖర్ చేతులు కట్టేసి చక్కెల గింతలు పెట్టమంటున్నాడు. వాడేంట్రా అంటే బండబూతులు తిడుతున్నాడు. రాత్రంతా చక్కెల గింతలు పెట్టి నా చెయ్యి వాచిపోయిందిరా. నువ్వే కదా చెప్పావు ఐటమ్ గాలు అయితే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుందని. సరిగానే ఐటమ్ గాడివే నువ్వేం చేస్తావు? రే ఐటమ్ వాడిని అయ్యానంటే ఏరియాలో గెత్తగా వచ్చి ఒక పెద్ద ఆశ్రమం కట్టాలి. ఆశ్రమం పెడతావా? అక్కడ ఒక్కొక్కరు ఐటమ్ గారు అయిన తర్వాత సరుకులు లేపరా అమ్మాయిలు లేపరా డబ్బులు సంపాదన చేస్తూ ఉంటే ఈయన ఆశ్రమం పెడతాడట. రే అది కాదురా, నేను పుట్టగానే అల్పాయుష్తో మా అమ్మ చేరిపోయింది. ఆ తర్వాత మా నాన్న కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను పెరగడానికి చాలా కష్టాలు పడ్డానురా. దారిని పోయే వాళ్ళందరూ నన్ను కొట్టేవారు. ప్రతి ఒక్కడూ నా చేత పని చేయించుకునేవారు. గచ్చికాయ అరక్కొట్టి నా తొడను పెట్టేవారురా. చిత్ర హింసలు చేసేవారురా. ఈ మొక్కని చూసి ఒక్కడు పని ఇవ్వలేదురా. అలాంటిది ఏంట్రా? లేదు సారీనా మాట్లాడానా. ఆ తర్వాతే రా డిసైడ్ చేసుకున్నాను నేను ఒక గొప్ప డాన్ అవ్వాలని. ఎక్కడ రావనిస్తున్నారు? నా పరిస్థితి ఎవరికి రాకూడదని ఒక పెద్ద ఆశ్రమం కట్టి అనాథ పిల్లలందరినీ ఆదరించాలని నిర్ణయించుకున్నాను రా. అన్నా ఆ అనాథాశ్రమంలో ఈ పిల్లల్ని కూడా చేర్చుకుంటావనా? నా ఆశ్రమంలో వాచ్మెన్ నువ్వేరా. ఏంటన్నా ఏవేవో మాట్లాడి ఫీలింగ్స్ లో గెలిపావు. రా మంజేద్దాం రాన్నా. ఏమిటి లోకము కూడా అమ్మా నాన్న ఉంటే నీలాంటి ఎదవతో నా తిరుగుండే వాళ్ళం. మా అన్న లేకపోతే వీధులంటే కదా తిరుగుండే వాళ్ళం. ఆ విధంగానే చెప్పానన్నా. ఇది మీరు చివరి వరకు మర్చిపోకూడదు. దాని గురించి ఎందుకన్నా మాటలు? ఈగల వాళ్ళలోకి కత్తి తీసుకుని కేక్ కట్ చేయనా, సెలబ్రేట్ చేసుకుందాం. నేను సంతపేటలో కేక్ కట్ చేస్తున్నానా? యాపిల్ ఆరెంజ్ అంటూ ఎవరా కేక్ మీద రాయిసిరిందే? ఏంట్రా ఇలా ఇస్తున్నారు? జ్యోతిష్కుని చూసొచ్చిన తర్వాత ఇలా కొడుతున్నారు. అవునన్నా పండుకోతని రాలిచ్చి కొడుతున్నట్టు కొడుతున్నారు. ఏం ద్రోహం చేసావా నాలుగే? రే ఇంతవరకు ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. ఖైదీ కుమార్ అయి ఉంటాడా? 4 రోజుల క్రితం డ్రగ్ అండ్ కేసులో లోపల పెట్టారు కదా. ఒకవేళ కంకతోట కుబేర్ అయి ఉంటాడా? ఒకవేళ హంసపురం ఆనందరాజ్ అయి ఉంటాడు. అసలు వాడు ఎవడో నేను చూస్తానన్నా. కూర్చోరా పెద్ద రౌడీనా? చెప్పరా. పెద్ద రౌడీ అన్నా. వచ్చి చూడండి ఎంత పెద్ద గ్యాంగ్ నిల్చుందో. పోనీ ఇటు పారిపోనా? బాగా తలెత్తి చూడన్నా. నువ్వా? వస్తున్నానుండు. హలో పోలీస్ స్టేషనా? ఒక చిన్న పిల్ల రాయిచి కొడితే వైన్ షాప్ లో బాటిల్ ఎత్తుకునేవాడికి రక్తం కారుతుంది సార్. తొందరగా రండి. ఓవర్ ఓవర్. అంబులెన్సా? త్వరగా రండి సార్. ఇక్కడ ఒక చిన్న పిల్ల రాళ్లతో కొట్టి కోమా స్థితిలో ఉంది సార్. త్వరగా రండి. మీరేం చెప్పినా అది భయపడడం లేదు. ఏంటి పాప షూ అడిగానని రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నావా? మిమ్మల్ని కాదన్నా. మరి నేను బోర్డునే కొట్టానన్నా. బోర్డుని కొట్టావా? ఏం బోర్డులో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా ఏంటి? అదంతా కాదన్నా. నా షాప్ ని పెద్ద చేయాలని నేను దాచిపెట్టుకున్న డబ్బులన్నీ తీసుకువెళ్లి మన షాప్ లో ఇచ్చేసాడన్నా. ఓహో. వర్షం వస్తే షాప్ అంతా మునిగిపోతుందన్నా. అది నీ తప్పు. ఆ రోజే నా షూ కుట్టించుంటే నీ కొట్టు డెవలప్ చేసేవాడిని. సరే మీ నాన్న తీసుకెళ్ళాడు. ఒక 200 ఉంటుందన్నా. ఎవరా? ఎదుగో అన్నా. అదంతా వద్దన్నా. నేను మీలా తప్పుడు పనులు చేసి డబ్బులు సంపాదించానన్నా. ఈ వయసులో నువ్వుంటే డబ్బులు దబ్బి ఫ్రైడ్ రైస్ తినేవాడు కదా. రే నీటి కొంగ, ఆ కేక్ మీద ఉన్న రాయి తీసి పారేసి పార్సల్ చేసి గుడాన్లో కూర్చోండి రా. నేను వస్తాను. రే ఆ పాప ముందు నా పరువు తీకిరా. నేను ఏం చెప్పినా వినడం లేదే. దానికి అర్థమేంట్రా? నీకు విలువ ఇవ్వట్లేదు. అరే బ్రెయిన్ లేనట్టే వాగుతున్నాడే. సరే వెళ్ళు. సరే త్వరగా మాట్లాడిరా, లేకపోతే తలుపు తేను. మనం ఎప్పుడు తలుపులు తెరిచాం? రోజు గుమ్మల్లోనే కదా పడుకుంటాడు. వీళ్ళని ఆశ్రమంలో చేర్చే కంటే హాస్పిటల్లో చేర్చడమే బెటర్.